హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉసిరికాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుకైతే ఉసిరికాయలు 1 కేజీ టమాటాలు అయితే తీసేసుకున్నాను. ఉసిరికాయలు టమాటాలు నీట్గా కడిగి తుడిచి తడి లేకుండా అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ పచ్చడి కోసం అయితే నేను గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యూస్ చేసుకున్నాను. వేరుశనగ నూనె ప్యాకెట్ చూసారు కదా. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో అయితే ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉసిరికాయలు అయితే అందులో ఫ్రై చేసుకోవాలి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ముందు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే వేరే వాళ్ళకైతే పాస్ అవుతుంది, మాకు కూడా బూస్టప్ అయితే అవుతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఉసిరికాయలను అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి డీప్ ఫ్రై అయితే అవసరం లేదు, గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకున్నటువంటి ఉసిరికాయలని ఒక డిష్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ ఉసిరికాయ టమాటా చట్నీ అయితే రైస్లోకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి. ఉసిరికాయ టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక డిష్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత టమాటాస్ కూడా ఒక్కొక్కటి 4 పీసెస్ కింద కట్ చేసుకొని ఒక డిష్ తీసుకొని ఆ డిష్లో అయితే ఈ టమాటాస్ని కుక్ చేసేసుకోండి. ఈ టమాటాస్ కుక్ అవుతున్నప్పుడు 1 కేజీ టమాటాస్కి 100 గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది. ఈ చింతపండులో గింజలు, పీచు అలాంటివి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని చింతపండు కూడా ఈ టమాటాస్తో పాటే వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయినటువంటి చింతపండు టమాటాని తీసి పక్కన చల్లార్చుకోండి. 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు తీసుకొని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకొని చిన్న మిక్సీ జార్లో అయితే పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకి 1 కేజీ టమాటాలు తీసుకుంటున్నాం కాబట్టి ఒక 150 గ్రామ్స్ కారం అయితే సరిపోతుంది. నేను గ్లాస్లో తీసుకున్నాను. 1 గ్లాస్ కారానికి 3/4 వంతు సాల్ట్ యాడ్ చేసుకునేలాగా ఒక గ్లాస్ తీసుకున్నాను. 150 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ సాల్ట్ సరిపోతుంది. కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్నా నెక్స్ట్ మనం యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. సాల్ట్ సరిపడ్డా వేసుకుంటే నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు కొన్ని యాడ్ చేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి మెంతుల ఆవాల పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా ఒక పెద్ద మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్లా చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన ఒక చిన్న డిష్లో అయితే తీసేసుకోండి ఆ పేస్ట్ని. మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఆ ఉసిరికాయల్లో నేనైతే గింజ తీసేసుకున్నాను. గింజ తీసేసి ఆ తొనలు మాత్రమే నీట్గా సపరేట్గా ఒక బౌల్లో తీసుకున్నాను. ఆ ఉసిరికాయలను ప్లస్ ఈ పేస్ట్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఒక దాంట్లో అయితే పోపు తీసుకొని ఆ పోపులో అయితే ఈ మిక్స్ చేసుకున్నది మొత్తం పోపులో యాడ్ చేసుకొని 2 మినిట్స్ అయితే నీట్గా కలిపేసుకోండి. ఉసిరికాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ నచ్చితే కామెంట్ చేయండి. ఇది మనకి రైస్లోకి, టిఫిన్స్లోకి అన్నిటిలోనికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.